శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తుల ఆశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా భూఅంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తుల ఆశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం భారత భూమి కృపదాయకము ఆ భూమి సుఖదాయకము భారత భూమి శుభదాయకము ఆ భూమి సుఖదాయకము మధువనము మురళీరవములు కన్నుల విందుగా జ్ఞాన నృత్యములు మాటల కందని మది కొనియాడే శివ బాబా మీకు స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం రాత్రులను అంతము సేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే కలిరాత్రులను అంతము సేయగా సత్యయుగము స్వర్ణోదయమొచ్చే ఘోర పాపముల నీలి మబ్బులలో సాగి ఉన్నది శుభోదయం ఆశల సూర్యుడు ఉదయించే శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మతనువులో మీరు లభించే
జన్మ జన్మల పుణ్య ఫలముగా బ్రహ్మ తనువులో మీరు లభించే కల్పకల్పమును తోడై ఉండే పరమ సన్నిధి మాకు లభించే మంగళమయము ఈ ఆగమనం శివ బాబా సుమధుర స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం భూవంబరములు ప్రభవించే దశ దిశాంతములు పులకించే భక్తులాశలు నెరవేరంగా అందరూ పరమ తండ్రిని పొందగా శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమముల స్వాగతం శతం శుభం స్వాగతం స్వాగతం శివ బాబా సుమధుర స్వాగతం ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా అదృష్టశాలి బిడ్డలు వాళ్ళకు బాబా చెప్తారు. లౌకికంలో కూడా పురుష అదృష్టం ఉంటుంది, ఆస్తి దొరుకుతుంది తండ్రి దగ్గర ఉండి. ఫీమేల్కు ఆస్తి దొరకదు, మెయిల్ అంటే పురుష. అయితే గడి గడి మన చూసుకోవాలి. నేను ఆత్మ పురుష్ ఆ స్మృతిలో ఉన్నానా లేదా అట్లా అని. ఈ దేహం అనేది ప్రకృతిని స్త్రీని చెప్తారు, ఆత్మని పురుషుని చెప్తారు. ఇది చాలా సూక్ష్మ మాట. అందుకే భక్తి మార్గంలో ద్వాపర యుగంలో చేయి పురుషుగా అంటే మగబిడ్డలకు ఆస్తి ఇస్తారు, ఆడపిల్లలు కాదు. అంటే ఇక్కడ అదని మాట లేదు. ఆత్మాభిమాని కావాలి ముఖ్యంగా. అదే పురుష స్మృతిని అర్థం. अच्छा, मीठे बच्चे, अपने आप से पूछो कि मैं कितना समय बाप की याद में रहता हूँ. देही अभिमानी स्थिति कितना समय रहता है. చూడండి, ఈ ముఖ్య మాట. చెక్కింగ్ కోసం మన మనసు లోపల సదైవ చెక్కింగ్ చేస్తూ ఉండాలి. ఎంత సమయం నేను తండ్రి తలంపులా ఉన్నాను ఆత్మాని అనుకొని. అంటే దేహీ అభిమాని స్థితి మనకు ఎంత సమయం ఉంది, ఎంత సమయం తండ్రి తలంపు చేస్తాను, ఇది చెక్ చేస్తూనే ఉండాలి. ప్రతి సెకండ్ కూడా మనం ఈ కాన్షియస్నెస్లో ఉండాలి. నేను ఆత్మ పురుష్ శివబాబా బిడ్డ అట్లా. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు. అదృష్టం ఉండే బిడ్డలకు తండ్రి ఏ ఒక డైరెక్షన్ ఇస్తారు, దాన్ని ఫాలో చేస్తారు వాళ్ళు. అంటే తండ్రి ఏమో అందరికీ అదే డైరెక్షన్ ఇస్తారు. అయితే ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళే దాని పాలన చేస్తారు. ఏమి డైరెక్షన్ అది? तो बाप का डायरेक्शन है, मीठे बच्चे, आत्माभिमानी भाव. तुम सब आत्माएं मेल हो, फीमेल नहीं. तुम आत्मा में ही सारा पार्ट भरा हुआ है. अभी यही मेहनत व अभ्यास करो कि हम कैसे देही अभिमानी रहे. यही ऊंची मंजिल है. అంటే తండ్రి డైరెక్షన్ ఏమంటే, మీఠే బచ్చే సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండండి. ఆత్మ అంటే పురుష, స్త్రీ కాదు. ఈ శరీరం ప్రకృతి స్త్రీలింగ అది. సో ఇప్పుడు
ఆత్మాభిమాని అయ్యేసి మనం పార్ట్ చేయాలి. ఎందుకంటే ఆత్మలోనే అన్ని పార్ట్ ఉంది. సతయుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు, పరంధాం పోయే వరకు ఈ శరీరం ద్వారా మన ఆత్మని పార్ట్ చేస్తాం. ఆత్మలోని పార్ట్ నిండి ఉంది. ఇది చాలా ఎక్కువగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అంటే ఆత్మాభిమాని స్థితి. ఎట్లా నేను దేహి అభిమానిగా ఉండేది, అప్పుడే చాలా మంచి పదవి వస్తుంది, ఆస్తి ఫుల్గా తీసుకుంటాం. ఇది చాలా శ్రేష్టమైన లక్ష్యం, గమ్యం. ఇది శ్రేష్టమైన గమ్యం. శరత్ బాబా పాట చెప్తారు, తకదీర్ జగాకర్ ఆయి హోని పాట. అంటే నేను బాబా దగ్గర వచ్చేందుకు ముందే అదృష్టం చేసుకొని వచ్చినాను. బాబా బిడ్డ కావాలంటే నువ్వు అదృష్టం కావాలి, ఇక్కడ వచ్చి అన్ని చదివేదానికి అదృష్టం కావాలి, ఇదాన్ని అభ్యాసం చేసానికి ఇంకా ఎక్కువగా అదృష్టం ఉండాలి. అప్పుడే మనం శ్రేష్ఠ పదవిని తీసుకుంటాం. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। रूहानी बच्चे अर्थात जीव की आत्माओं ने कहा कि हम नई दुनिया की तकदीर यानी स्वर्ग की तकदीर बना करके रूहानी बाप के पास आए बनाने के लिए। బాబా చెప్తారు, ఇక్కడ మధురమైన బిడ్డలంటే ఆత్మ అని చెప్తారు, మధురమైన బిడ్డలు అట్లా అని. సో ఆత్మ ఇక్కడ వచ్చింది బాబా దగ్గర, స్వర్గాన్ని ఆస్తి తీసుకునే దానికే వచ్చింది ఆత్మ. సో ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ, అంటే శరీరంలో ఉండే మనం పురుషార్థం చేస్తాం, స్వర్గాన్ని అదృష్టాన్ని చేసుకునే దానికోసం తండ్రి దగ్గర వచ్చినాం. तो अभी बच्चों को रूहानी अभिमानी अर्थात आत्माभिमानी बनना है। बड़े से बड़ी मेहनत यह है, अपने को आत्मा समझो और आत्मा समझो, ऐसे समझो मुझे आत्मा में 84 जन्म लिए బాగా చెప్తారు. ఇక్కడ ఆత్మిక బిడ్డలు ఆత్మాభిమాని అయ్యేసి కూర్చోవాలి. చాలా ఎక్కువగా దీనిపైన ప్రయత్నం చేయాలి. సదా ఇదే అనుకోవాలి, నేను ఆత్మ పురుష ఈ 84 జన్మ తీసుకున్నాను అట్లా అని. కభీ సిస్టర్ కభీ క్యా బను नहीं। आत्मा मेल है, सब ब्रदर्स है न कि सिस्टर्स। आत्मा कहती है ये शरीर मेरा है, तो उस हिसाब से आत्मा मेल है, ये शरीर फीमेल है. అంటే ఎప్పుడైనా సిస్టర్ కాన్షియస్, ఎప్పుడైనా ఏమో, ఎప్పుడేమో ఏం లేదు. ఆత్మ అనేది పురుష, అందరూ ఆత్మలు పురుష. అందుకే ఆత్మ భాయి అని చెప్తారు. సిస్టర్స్ కాదు, ఆత్మ బ్రదర్స్. తో ఆత్మ చెప్తుంది ఇది నా శరీరం. ఈ లెక్కలు చూస్తే ఆత్మ పురుష అవుతుంది. ఈ శరీరం స్త్రీ ప్రకృతి, దీనిపైన అధికారం ఉంది ఆత్మ పురుషుడు. తో హరికి అచ్చి రీతి సమజ్నా. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని, ప్రతి ఒక్క మాట కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. బాబ్ బడి విశాల్ మహీన్ బుద్ధి బనాతే. మన తండ్రి వాన్ని విశాల బుద్ధి, మహీన్ బుద్ధిగా చేస్తారు. అభి తుమ్ జాన్తే హో ఆత్మని 84 जन्म लिए, సంస్కార అచ్చే వా బురే ఆత్మమే. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, ఆత్మనే 84 జన్మం తీసుకుంది. మంచి సంస్కారం కానీ ఏ సంస్కారమైనా కానీ ఆత్మలో ఉంటుంది. సో ఆత్మ సంస్కారం అనుసారంగానే పునర్జన్మం తీసుకుంటాం. మన ఇప్పుడు ఉండే శరీరం కూడా మన పూర్వజన్మాని సంస్కారం అనుసారంగా మనకు దొరికింది. అంటే అన్నీ ఆత్మ పైనే ఉంది, ఆత్మలోనే కదా సంస్కారం ఉంటుంది. ఇది చాలా డీప్గా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి.
నేను ఆత్మ ఇప్పుడు నెక్స్ట్ జన్మ తీసుకుని ముందు ఇప్పుడు మంచి సంస్కారాలను ఎట్లా ధారణ చేసుకోవాలి, ఆత్మాభిమాని అయ్యి ఉండాలి. సో జన్మాంతరంగా లౌకిక తండ్రిని తలంపు చేసాం మనం, ఇప్పుడు పారలౌకిక తండ్రిని తలంపు చేయాలి. మనం గడి ఆత్మాని కూడా అనుకోవాలి, ఆత్మాభిమాని కావాలి. చాలాసార్లు మనసు లోపల ఇది కాన్షియస్నెస్ ఉండాలి, నేను ఆత్మ ఈ శరీరం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆత్మ, తండ్రి ఏం చదివిస్తున్నారో అది చదువుతూ ఉన్నాను. మన తండ్రియే మనకు చదివిస్తున్నారు. ఎవరికి? ఆత్మలు. ఇది ఆత్మీక జ్ఞానం. ఆత్మిక తండ్రియే ఇస్తారు ఈ జ్ఞానాన్ని, వేరే ఎవరికి తెలియదు ఈ జ్ఞానం. మొదటి ముఖ్య మాట, బిడ్డలకు ఆత్మాభిమాని అయ్యేసి ఉండాలి. ఆత్మాభిమానిగా ఉండేది ఇది చాలా పెద్ద గమ్యం, లక్ష్యం జీవనంలో. జ్ఞానం ఎంత శ్రేష్టం అయితే దాని ఆత్మ అభిమాని అయ్యిస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. జ్ఞానం అర్థం చేసుకునేది ఈజీయే లేదు, అయితే ప్రాక్టీస్ కావాలి. జ్ఞానంలో అంత ఎక్కువగా శ్రమ లేదు మనకు, అయితే ప్రాక్టీస్ చేసే దాంట్లోనే ఉంది. సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు కదా, ఈ సృష్టి చక్రంలో హిస్టరీ జోగ్రఫీ అంతా బాగా అర్థమైంది మీకు. శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి వచ్చి మనకు ఈ సూక్ష్మ మాటలంతా చెప్తారు. శివబాబా అందరికంటే శ్రేష్టాది శ్రేష్ఠ నిరాకార్ పరంపిత పరమాత్మ. వాళ్ళకు నెక్స్ట్ ఎవరంటే సూక్ష్మతంలో ఉండే దేవతలు. మళ్ళీ ఇక్కడ కింద ఈ సృష్టిలో వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది మనిషి సృష్టి. ఈ మనిషి సృష్టిలో కూడా నంబర్ 1 మనుషులు. సో ఫస్ట్ మూలవతన్, అక్కడి నుంచి మన కింద వస్తాం. సో మూలవతన్ చాలా శ్రేష్ఠ. తర్వాత సూక్ష్మవతన్, అక్కడ ఏమీ హిస్టరీ జోగ్రఫీ లేదు సూక్ష్మవతన్లో, కానీ మూలవతన్లో కానీ ఏమీ హిస్టరీ జోగ్రఫీ ఉండదు. మూలవతన్ అంటే శాంతిధామ్. సత్యుగ నుంచి ఆరంభం అవుతుంది హిస్టరీ జోగ్రఫీ. సత్యుగ అంటే సుఖధామ్, కలియుగం అంటే దుఃఖధామ్. ఇక్కడ ఈ దుఃఖధాంలో రావణ్ రాజ్యం, ఎవరికి ఇక్కడ శాంతియే లేదు. ఈ కలియుగ అంతు సమయంలో ఎవరికి ఉంది శాంతి? ఏదో ఒకటి అవుతూ ఉందా లేదా, శరీరానికి కానీ మరి మనుషులతో కానీ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మరి తండ్రి చెప్తారు, మీకు జ్ఞానం దొరికింది. ఏమీ జ్ఞానం? నేను ఆత్మ, అదే ఆత్మ శాంతిధామ్లో ఉండి వచ్చినాను. ఇక్కడ వచ్చి ఈ కర్మేంద్రియాలు తీసుకున్నాను కర్మం చేసేదానికోసం. మనం కర్మం చేస్తామో లేదో, అయితే ఈ భూమిలో వచ్చిన 5 తత్వాన్ని శరీరం తీసుకున్నాం, ఆటోమేటికలీ కర్మం జరుగుతూనే ఉంటుంది. మనం కర్మం చేయాలా అనుకుంటామో లేదు అనుకుంటామో, అయితే ఆత్మ నేను, మన స్వధర్మం శాంతి. మనం కర్మయోగి అయినాం. ఈ సమయంలో కర్మం కూడా కంపల్సరీగా చేయాలి. ఏంటంటే ఆత్మ ఈ శరీరంలో ఉండి చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, భోజనం చేస్తుంది. కర్మం చేయాలనా లేదా? కర్మ సన్యాసి ఎప్పుడు అయ్యేదానికి కాదు, కర్మాని పూర్తిగా సన్యాసం చేసానికి కాదు. కావాలంటే కర్మాని మార్చుకోవచ్చు, చెడ్డ పని చేసానికి బదులుగా మంచి పని చేయొచ్చు. సో అక్కడ మనుషులు కర్మ సన్యాసం చేయాలని చెప్పి ఇల్లు వాకిలంతా వదిలేసిపోతారు. తినరు, తాగరు, వంట చెయ్యరు. తింటారు కానీ వంట చేయరు, సంపాదన చెయ్యరు. దానికి బదులుగా ప్రతి ఇంట్లో పోయి భిక్ష అడుగుతూ ఉంటారు. మరి అది కూడా కర్మమా లేదా? భిక్ష అడిగి తినేది. దానికి బదులుగా వంట చేసుకో. ఆ సన్యాసులు కర్మమే వద్దు అని చెప్పేసి కర్మాన్ని సన్యాసం చేసి అడవికి పోయి
అయితే తినేదానికోసం ప్రతి ఇంట్లో వచ్చి భిక్ష అడిగి తింటూ ఉంటారు గృహస్థుల దగ్గర. ఇల్లు ఎందుకో వదిలేస్తారు, కర్మ వద్దు ఉంచారు. మళ్ళీ ఇది కూడా ఒక కర్మమా లేదా, భిక్ష అడిగేది. తో కర్మ సన్యాసం ఎవరు చేస్తానికే లేదు. ఏ కర్మ లేకుండా ఉండేదానికి కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. దానికి బదులుగా సన్యాసి సంపాదన చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, తినవచ్చు. మనకు కర్మ సన్యాసం ఎప్పుడు ఉంటుందంటే శాంతిధామ్లో మాత్రమే. మనం ఏ కర్మం చేయం. ఏదంటే ఆత్మకు అక్కడ శరీరం లేదు. శాంతిధామ్లో, పరంధామ్లో అక్కడ మాత్రమే కర్మ సన్యాసం. అక్కడ కర్మ ఇంద్రియాలు ఉండదు శాంతిధామ్లో, పరంధామ్లో. అందుకే పని చేశాను కాదు. ఇక్కడ ఈ భూమి కర్మక్షేత్రం. కర్మక్షేత్రంలో వచ్చిన తర్వాత కర్మం కంపల్సరీగా అందరూ చేయాల్సింది. శాంతిధామ్ అంటే మూలవతన్. ఇట్లా కాదు బ్రహ్మలో మన లీనం అయిపోతాం లేదు. అది బ్రహ్మతత్వం. లీనం అయ్యేదానికి కాదు. ఏ తత్వాలను కూడా మన ఆత్మ శాంతిధామ్లో పోయి ఉంటుంది, కానీ లీనం అయ్యేదానికి కాదు. ఇక్కడ మరి ఈ భూమిలో కర్మక్షేత్రం. శరీరం తీసుకున్న తర్వాత పార్ట్ కంపల్సరీగా చేయాలి. సో శ్రేష్టమైన పార్ట్ చేయొచ్చా లేదు, మంచి పని చేయొచ్చు. సో ఇది డీటెయిల్గా బాబా మనకు ఈ కర్మానికి వచ్చి చెప్తారు. మరి నక్షల్లో కూడా చెప్తారు సారం ఏమి. మన స్వయం ఆత్మను అనుకుని తండ్రి తలంపు చేస్తూ ఉంటే వికర్మం వినాశమైపోతుంది. ఇదే భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం. ఇది ఆత్మను అనుకుని పరమాత్మ తలంపు చేస్తూ వికర్మం వినాశం చేసుకునేది అంటే ప్రాచీన భారతదేశాన్ని రాజయోగం. వాస్తవంగా దీని యోగం చెప్పరు, తలంపు అని చెప్తారు. పరమాత్మ తలంపు చేయాలి. సో యోగం అంటే మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, తలంపు అంటే ఈజీగా ఉంటుంది. సో ఈ యోగాని శిక్షణ ఎవరు ఇస్తారు? పరమాత్మనే ఇస్తారు. దానికోసమే ఈ జ్ఞానం. మొదట్లో తండ్రి తలంపు చేయాలి. ఫస్ట్ యోగం, తర్వాత మనం మిగతా విషయాలు అర్థం చేసుకుంటాం. ఫస్ట్ ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, మరి సంబంధాల్లో తలంపు చేయాలి. అది అయిన తర్వాతనే మిగతా అన్ని జ్ఞానం అర్థమవుతుంది. ఈ రెండు మాటలు ముఖ్యం. ఫస్ట్ తండ్రి చెప్తారు దేహీ అభిమాని కావాలి. దీన్ని ఆత్మిక యాత్ర అని చెప్తారు, జ్ఞానాన్ని యాత్ర అని చెప్పరు. తలంపు చేసేది ఒక యాత్ర. దీంట్లో చాలా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. కొందరు చెప్తారు బీకేస్, నేను ఏమో బీకే అయినాను. అట్లా బీకే అంటే బ్రహ్మ కుమారీలు. అయితే తండ్రి తలంపు చేయలేదంటే వాళ్ళని ఏమి బ్రహ్మ కుమారి అని చెప్పరు. నిరాకార పరమాత్మ తలంపు కంపల్సరీగా చెయ్యాలి, అప్పుడే బీకే అని అర్థం. సో బ్రహ్మ కుమారి అంటే ఆత్మాభిమాని అయ్యి ఉండేవాళ్ళు. ఈ దేహం అంటే ఉంది, దేహం ఏమో ఉంది, కానీ దీని ద్వారా ఆత్మ అని పని చేస్తుంది. ఇక్కడ వచ్చింది ముందు మన అందరూ దేహ అభిమానులు. దేహం పైన ఎప్పుడు చూసినా బుద్ధి దేహానికి అని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆత్మ అనేది అర్థమైపోయింది. ఆత్మాభిమాని కావాలి, పురుషార్థం చేయాలి. చేస్తూ ఉన్నారా ఆత్మాభిమాని? సో మన పురుషార్థం ఇప్పుడు జరుగుతూ ఉంది ఆత్మాభిమాని అయ్యే దాంట్లో. బ్రహ్మ అంటే భగవాన్ని చెప్పం. సో ఇక్కడ మనుషులందరూ మనిషి మాత్రం మొత్తం పతిత అయిపోయినారు. మొత్తం సృష్టిలో మనుషాత్మలు అందరూ పతిత అయినారు. పావన్ శ్రేష్టాచారి ఒక్కరు కూడా లేదు. ఆత్మ కోసమే చెప్తారు గేమిని
పాపాత్మ పుణ్యాత్మ అని చెప్తారా లేదా? సో అందరూ పాపాత్మలు అయిపోయినారు. మనుషులు కూడా చెప్తారు నా ఆత్మకు కష్టం ఇవ్వద్దు అట్లా అని. అంటే ఆత్మకు కష్టం ఇవ్వద్దు అని చెప్తారు కదా. ఆత్మలో మనసు బుద్ధి సంస్కారం ఉంటుంది. ఆత్మని శరీరం ద్వారా పనిచేస్తుంది. ఎవరు చెప్పేది ఇట్లా నేను ఆత్మని? సో ఇది శరీరం జీవ ఆత్మ మన అందరం. జీవ అంటే శరీరంలో ఉండే ఆత్మలు, జీవ ఆత్మ అని అర్థం. మనం పని చేస్తూ ఉంటాం, ఎవరెవరికి ఏమేమి జాబ్ అది చేస్తూ ఉంటారు. అంటే జీవ ఆత్మ అని చేసేది, శరీరం ద్వారా ఆత్మ పని చేస్తుంది. సో చెప్తారు నేను ఆత్మ ఈ శరీరం ద్వారా ఫలానా జాబ్ చేస్తాను అట్లా అని. సో మొదట్లో ఇది నిశ్చయం కావాలి. తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకొని నిరాకార పరంపిత పరమాత్మ మన తండ్రి నిశ్చయం చేసుకొని తలంపు చేయాలి. ఇది ఆత్మీక జ్ఞానం. ఈ జ్ఞానం నిరాకార పరమాత్మ తప్ప వేరే ఎవరు ఇచ్చేదానికి కాదు. సో తండ్రి వచ్చి ఆత్మాభిమానిగా చేస్తారు. ఇట్లా కాదు. జ్ఞానంలో కొందరు చాలా పక్కాగా ఫాస్ట్గా పోతే పెద్ద యోగి అయినారు. లేదు, యోగంలో పక్కాగా కావాలి. ఆత్మాభిమానిలో స్టేజ్లో చాలా పక్కా కావాలి. జ్ఞానం కూడా ఉండాలి. ఆ జ్ఞానం ఏంటో చేరి యోగం కూడా కంపల్సరీ. దేహీ అభిమాని అయ్యేది చాలా ముఖ్యమైన పార్ట్. వాళ్ళే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుని ధారణ చేసుకున్నారు అని అర్థం ఆత్మాభిమాని అయితే. బాకీ కొందరు జ్ఞానం వేరే వాళ్ళకు బాగా చెప్తారు, దాంట్లో చాలా ఇంట్రెస్ట్ అంటే హుషారుగా ఉన్నారు. అయితే పరమాత్మ తలంపు మర్చిపోయేసి వేరే వాళ్ళకు చెప్తూ ఉంటారు. అది రాంగ్. ఆత్మాభిమాని కావాలి. గడి మనం స్వయంనే ఆత్మని అనుకొని భావతాళం చేస్తూనే ఉంటారు. దీంట్లో జిన్ను కథ మీరందరూ వినే ఉంటారు. అది బిజీగా ఉండే రాక్షస్. దాన్ని బిజీగా పెడితే అది పాటుగా గమ్ముగా దాని పని చేస్తూ ఉంటుంది. లేదంటే రాజాని మనుషులను తినేస్తుంది. అందుకే దానికి పని ఇచ్చినారు, మెట్లు దిగు అట్లా అని బాబా చెప్తారు. ఇప్పుడు మీరు కూడా మనసులో ఏం చేయాలి? శివబాబా తలంపు చేస్తూ ఉండాలి, సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. బాబా చెప్తారు మన పని ఇది, నిరంతరంగా శివబాబా తలంపు చేసేది. సో లేదంటే మాయా వచ్చి మన తినేస్తుంది. మాయా కూడా జిన్. తండ్రి చెప్తారు నా తలంపు చేయలేదంటే వికర్మం ఎట్లా వినాశం. వికర్మం కూడా వినాశం చేసుకోవాలి బాబా తలంపులో. ఇదేం డిఫికల్ట్. అయితే ఎప్పుడు మనం శివబాబా తలంపులో ఉండి పవిత్రం అవుతూ ఉంటాము అప్పుడే అట్రాక్షన్ ఉంటుంది. మాయ ఉల్టా పని చేయిస్తూ ఉంటుంది, తుఫాన్ వస్తూ ఉంటుంది. బుద్ధిలో సదా స్మృతి ఉండాలి, నేను పరమాత్మ బిడ్డ ఆత్మ. అప్పుడు ఖుషి ఉంటుంది. దేహ అభిమానంలో వస్తే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అండ్ హాతీం తాయిలో కథ చెప్తారు. ఎప్పుడంతా చాలా కష్టాలు వస్తుందో నోట్లో ముహల్రా వేసుకునేస్తాడు. ముహల్రా అంటే ఒక రాయిలాగా ఒకటి. అప్పుడు ఆ కష్టం ఏం వచ్చిందో అది వెళ్ళిపోతుంది. మనం కూడా ఏదైనా తుఫాను వస్తే ఇక్కడ ఎవరైనా జగడాలు వేస్తారు, అది ఇది బాబా తలంపు చేసేయాలి. అప్పుడు ఆ జగడాలు స్టాప్ అయిపోతుంది. సో మాయ చాలా డిఫికల్ట్, కష్టం ఇస్తూ ఉంటుందా. మన బాబా తలంపు చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. బాబా తలంపు వేరే వాళ్ళ తలంపు మధ్యలో వస్తూ ఉంటుంది, తుఫాన్ లాగా. దీని మాయతో యుద్ధం అని చెప్తాం. బాబా తలంపు చేయలేదంటే ముక్కు పెట్టుకొని మాయ తీసుకుని వెళ్ళిపోతుంది కలియుగానికి. బాకీ వరల్డ్ హిస్టరీ జియోగ్రఫీ తెలుసుకునేది కూడా చాలా సింపుల్, ఈజీ కూడా. అయితే నిరంతరంగా యోగా అభ్యాసం చేయాలి.
అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇక్కడ, ముఖ్య సబ్జెక్ట్. గడి గడి మర్చిపోకూడదు, తలంపు చేస్తూనే ఉండాలి. 84 జన్మం తీసుకున్నాం, ఇది లాస్ట్ జన్మం ఆత్మది. సో ఆత్మాభిమాని అయ్యి ఉండాలి. బాకీ ఎవరికైనా చెప్పేది కూడా చాలా ఈజీ, దాంట్లో ఏముంది, వేరే వాళ్ళకు ఏది జ్ఞానం చెప్పేది చాలా ఈజీ. మరి బాబా చెప్తారు, ऐसे नहीं हम तो बहुत अच्छे समझाते हैं. అట్లా అని అహంకారం రాకూడదు. యోగమే తక్కువ, వేరే వాళ్ళకి చెప్పే దాంట్లో బాగా చెప్తున్నాను నేను, అట్లా అని అహంకారం వచ్చేస్తుంది. సో మొదటి మాట ఏమి, బాబా తలంపు చేస్తూ ఉండేది. ప్రదర్శనలో చాలామంది వస్తారు, మనం చెప్తాం వాళ్ళకు. మొదటి పాట నేర్పిస్తాం, ఆత్మపై నిశ్చయం చేసుకుంటేనే పరమాత్మ తలంపు ఉంటుంది. అట్లా ఆత్మాభిమాని అయ్యేసి ఉండాలి, సతో ప్రధానం అవుతుంది. మొదటి లెసనే ఇది. భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం, అక్కడ రాసి ఉందా లేదా, ఆత్మని అనుకుని పరమాత్మ తలంపు చేసేది, సతో ప్రధాన అయ్యేదే రాజయోగం. तो बाप जब आकर के सिखाते हैं तभी सीख सकते हैं. చాలామంది లౌకిక్లో యోగా నేర్పిస్తారు, వాళ్ళ బోర్డు రాసుకుంటారు, ప్రాచీన భారతదేశం రాజయోగం అట్లా. వాస్తవంగా అదంతా రాజయోగం కాదు. ఎప్పుడు భగవాన్ అవతరణ అవుతారు, భగవాన్ స్వయమే నేర్పిస్తారు యోగం ఎట్లా చేసేది. దాని పేరు మాత్రమే ప్రాచీన్ భారత్ రాజయోగం అని చెప్తారు. మనుషులు ఇది నేర్పించేది సాధ్యమే లేదు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉంటారు, అక్కడ మన ప్రారంధ అనుభవం చేస్తూ ఉంటాం. అక్కడ సత్యుగంలో జ్ఞాని అజ్ఞాని మాట లేదు, అక్కడ భక్తినూ లేదు, ఎవరు బాబానే పిలిచలేదు, ఎందుకంటే అక్కడ ఏమీ దుఃఖమే లేదు. సత్యుగ్ త్రేత వరకు ఏ గురువు ఏ గోసాయి లేదు, బాబా తప్ప ఈ విషయాలు మనకు తెలిపించేది ఎవరు లేదు. సత్యుగ్ త్రేతాలో పరమాత్మ తలంపు చేయము, ఏ గురువుల దగ్గర పోము, ఏ భక్తి లేదు, అదంతా లేదు అక్కడ. అక్కడ ఎందుకంటే సద్గతి ఉంటుంది మనకు, అందువల్ల ఇదంతా అవసరం లేదు. ఈ సద్గతి ఇది ఆస్తి ఎవరు ఇచ్చినారు, దేవతలకు 21 జన్మాని కోసం. ఈ ఆస్తి స్వయం పరంపిత పరమాత్మ వచ్చి ఇచ్చినారు. సో 21 జన్మ పూర్తిగా మనం ఇది అనుభవం చేస్తాం, పరమాత్మ ఆస్తి. బ్రహ్మకుమారి ఎవరు, బ్రహ్మకుమారి కన్య ఎవరంటే 21 వంశాన్ని ఉద్ధారణ చేసేది. సో ఇప్పుడు మన బాబా బిడ్డలు అందరికీ జ్ఞానం ఇస్తే చాలామంది 21 జన్మం తీసుకుంటారు, వాళ్ళ 21 జన్మ ఎంత ఉద్ధారం అయిపోతుంది. సో 21 జన్మాని ఆస్తి ఇప్పుడు దొరుకుతుంది. బాబా చెప్తారు, సత్యుగంలో ఒకటే దేవీ దేవతా ధర్మం ఉంటుంది, అక్కడ వేరే ధర్మం ఏమీ లేదు. తండ్రి వచ్చి మన్నే మనిషి నుంచి దేవతగా ఇప్పుడు చేస్తారు. పవిత్రత చాలా ముఖ్యం. పవిత్రం కాలేదంటే ఎవరు ఇంటికి వాపస్ పోయేదానికి లేదు, పరంధాం కూడా పోయేదానికి లేదు, పవిత్రం కాలేదంటే. సో ఇక్కడే అన్ని వికర్మాన్ని వినాశం చేసుకోవాలి. కలియుగంలో ఎంత వికర్మం చేస్తారు, ఎంత పతిత అయిపోయినారు. ఎట్లా అందరూ ఇంతమంది పావన్ కావాలి కదా పరంధాం పోవాలంటే. ఏదేది ధర్మస్థాపకులు వస్తారు వాళ్ళందరూ దాని పాలన చేస్తారు. అయితే వాళ్ళు ఏమి పరంధాం పిలుచుకుపోరు, ఎవరినే పరంధాం ఎవరూ పిలుచుకుపోయేదానికి లేదు, పరమాత్మ వచ్చి మాత్రమే పిలుచుకుపోతారు. వాపస్ పోవాలంటే భగవాని స్వయం రావాలి. ఒక్క యాక్టర్ కూడా ఇప్పుడు వరకు వాపస్సే ఇంటికి పోలేదు. పరంధాం నుంచి వస్తూ ఉన్నారు కానీ ఎవరు వాపస్ పోలేదు. అందరూ తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ నుంచి సతో రజో తమోలో లాస్ట్లో వచ్చేస్తారు.
అప్పుడే శివబాబా బ్రహ్మ ద్వారా మనకు జ్ఞానం ఇస్తారు. సో బ్రహ్మ పగలంటే జ్ఞానం తీసుకునేది, బ్రహ్మ రాత్రి అంటే అజ్ఞాని అయ్యేది. ఈ సృష్టిలో ఒకరే బ్రహ్మ కూర్చొని ఏం చేస్తారు? తో బ్రాహ్మణ్ కూడా ఉంటారు. బ్రహ్మ మరి బ్రాహ్మణ్. బ్రహ్మకు రాత్రి అంటే బ్రాహ్మణ కూడా రాత్రి. బ్రహ్మ పగలంటే అందరికీ కూడా పగలైపోతుంది. సో ఇప్పుడు మనకు ఇదన్నీ విషయాలు బాబా కూర్చొని చెప్తారు. ఈ సమయంలో पूज्यपन అంటే तुमको समझाया है कि कितना समय पूज्यपन होता है, कितना समय పూజారి बनते हो. మనకు బాబా ఇది రెండు రహస్యం చెప్తారు. ఎంత సమయం మనం పూజ్యంగా ఉంటాం, ఎంత సమయం పూజారి అవుతున్నాం అట్లా. మరి బాబా చెప్తారు, ఎప్పటి వరకు పరమాత్మ ఈ భూమిలో అవతరం కాలేదు అప్పటి వరకు మనం భ్రష్టాచారం నుంచి శ్రేష్టాచారి అయ్యేదానికి కాదు. భ్రష్టాచారి ఎవరు? ఎవరందరూ వికారంలో జన్మం తీసుకుంటారు వాళ్ళందరూ భ్రష్టాచారి. అందుకే దీని నరకంని చెప్తారు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు జన్మం కూడా వికారంతోనే అయింది. నరకం సత్యుగాని స్వర్గాన్ని చెప్తారు. సో స్వర్గంలో సుఖం, సుఖమే సుఖం. ఇప్పుడు ఉండే ప్రపంచం దుఃఖమే దుఃఖం. సో ఎప్పటి వరకు ఇదాన్ని పూర్తిగా అర్థం కాలేదు అప్పటి వరకు ఉల్టా సుల్టా ప్రశ్నలు అడుగుతానే ఉంటారు అందరూ. మరి బాబా చెప్తారు, మీకు బాబా అన్ని విషయాలు బాగా నేర్పించినారు. ఈ భారతదేశం ఎంత శ్రేష్టంగా ఉండింది ఒకప్పుడు. ఎట్లా ఈశ్వర్ది మహిమ అపరమపార్ అని చెప్తారు. ఎంత మహిమ, భగవాన్ది మహిమ. ఎన్ని భక్తి మార్గుల పాటలు, అంత మహిమ. అట్లనే ఈ భారతదేశాన్ని మహిమ కూడా అపరమపార్ ఉంది. భారత్ ఎట్లా ఉండింది ఎవరికి తెలుసు? ఎవరు అట్లా చేసినారు? శివాలయం స్వర్గం, స్వర్గంగా ఉండిన భారత్ ఎవరు చేశారు అట్లా? స్వయం భగవానే వచ్చి చేస్తారు. వాళ్ళది ఎంత మహిమ గాయనం. తండ్రి వచ్చి బిడ్డలకు విశ్వానికి మాలికగా చేస్తారు. మనిషి మాత్రం దుర్గతిలో ఉన్నారు అందరూ. ఎట్లా దుర్గతిలో అందరిని తీసుకుపోతారు మనుషులు చేసేది దుర్గతి, అందరికీ చెప్పేది కూడా దుర్గతి మార్గం. శివబాబా వచ్చి సద్గతి మార్గంలో తీసుకుపోతారు. శాంతిధామ్ పిలుచుకుపోతారు మొదట్లో. దానికోసమే మనుషులు భక్తి చేస్తూ ఉంటారు, శాంతిధామ్ పోవాలని. అయితే అక్కడ అటల్ శాంతి, అటల్ సుఖం, అటల్ పవిత్రత సత్యుగంలో ఉంటుంది. అక్కడ మనుషులకు సుఖమే సుఖం. శాంతిధాంలో శాంతియే శాంతి. బాకీ మనందరూ సుఖధాంలో ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరూ శాంతిధాంలో ఉంటారు. మ్యాక్సిమం జన్మం మనదే 84 జన్మం. బాకీ మినిమం జన్మం 1-2 ఉంటుంది లాస్ట్లో వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వస్తారు మరి పోదారు. సదా శాంతి పైన ఉంటుంది వాళ్ళకు. మరి పోయేటప్పుడు ఎట్లా దోమలు గుంపుగా ఎగిరిపోతుందో అట్లా అందరూ ఎగిరిపోతారు. పైన ఉండి కింద వచ్చేటప్పుడు వాళ్ళ టైం అనుసారంగా పార్టీ చేస్తానికి వస్తారు. కొందరు కొంచెం టైం మాత్రమే ఉండిపోదా. అది నువ్వు అంటున్నావు. ఇది వాల్యూ ఎవరిది? ఎక్కువ టైం ఉండి పార్టీ చేసే వాళ్ళది వాల్యూ. దోమలో 1 గంట సేపు 2 గంటల సేపులే ఒక రోజు ఉంటుంది. దాని జీవనాన్ని వాల్యూ ఏముంది? చాలా టైం ఉండి ఎవరు యాక్ట్ చేస్తారు వాళ్ళది వాల్యూ ఉంటుంది. మనందరూ సత్యుగం నుంచి వచ్చి పార్టీ చేస్తాం, ఎంత వాల్యూ.
సో ఈ సమయంలో శాంతిధామ్ పోవాలని అందరూ అనుకుంటారు. చాలా దుఃఖం ఇక్కడ. ఈ సమయంలో మనిషి గురువు చేసుకుంటారు శాంతి కోసం. అయితే ఎవరు ఏమీ శాంతి ఇచ్చేదానికి లేదు. ఊరికే వేషం వేసుకొని కూర్చున్నారు ఈ సన్యాసులు, ఈ గురువులు. కానీ ఒక్కరికైనా శాంతి ఇచ్చినారా? సంపూర్ణ శాంతి. భగవాన్ దగ్గరే ఆ సంపూర్ణ శాంతి ఉంది. మనిషికు శాంతి ఇచ్చేదానికే లేదు. ఇక్కడ మనం వచ్చినాం స్వర్గవాసి అయ్యేదానికి పురుషార్థం చేస్తాం. స్వర్గవాసి శాంతి వాసి నహి కహేంద్ర. సత్యుగంలో మనం స్వర్గవాసి. ఊరికే ఎప్పుడు శాంతిధామంలోనే కూర్చోం, జల్దీ కింద వచ్చి పార్టీ చేస్తాం. శాంతిధామ్ నివాసి, నిరాకార్ ప్రపంచం అది. అక్కడ శివబాబా సదా ఉంటారు. ముక్తి అక్షరం గురువులు నేర్పించినారు. మాత పాపం అందరూ లేడీస్ అందరూ వ్రతం ఉంటారు, నేమి ఉంటారు. అంటే కూర్చొని గురువు నేర్పించింది చేస్తూ ఉంటారు. అదే ముక్తికి పోయే మార్గం లేదు. వైకుంఠపురి పోయేదానికి మార్గం భగవాన్ ఒక్కరే నేర్పిస్తారు. మళ్ళీ ఎవరైనా శరీరం వదిలేస్తే చెప్తారు లౌకికలో, భక్తి మార్గంలో ఫలానా స్వర్గవాసి అయినారు అట్లా అని. వాస్తవంగా స్వర్గమే లేదు. ఎక్కడ స్వర్గవాసి అయ్యేది? పరమాత్మ వచ్చి స్థాపన చేసే వరకు స్వర్గం ఉండదు. ఈ సమయంలో భగవాన్ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇదాన్ని పురుషార్థం చేసిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తే అప్పుడు మనం స్వర్గవాసి అవుతాం. ఇప్పుడు అది ఇంత నేర్చుకున్న తర్వాత బాబా చెప్తారు, దానికోసమే ఆత్మాభిమాని కావాలి. నేను ఆత్మ స్వర్గంలో వస్తాను. ఇప్పుడు నరకం స్వర్గం రెండింటికి మధ్యలో ఉండే టైం. అప్పుడే భగవాన్ వస్తారు. ఇక్కడ స్వయం భగవాన్ వచ్చా. ఇది స్వర్గ నరకానికి మధ్య సమయంలో భగవాన్ అవతరణ అవుతారు. అంటే ఇది కల్పాని సంగం యుగం. కల్పం అంటే సత్యుగ్, త్రేత, ద్వాపర్, కలియుగం. కలియుగం అయిపోయిన తర్వాత ఇంకొక సత్యుగం అలా స్టార్ట్ అవుతుంది. దాని రెండింటికి మధ్య టైం ఇప్పుడు. బాగా చెప్తారు, యుగ యుగాన్ని చెప్పినారు మనుషులు. యుగ యుగాల్లో పరమాత్మ వస్తారు. అట్లా వాస్తవంగా యుగ యుగాల్లో భగవాన్ ఎందుకు వస్తారు? పరమాత్మకు పారి ఉండేదే అంతిమ సమయంలో. అందరం పతిత అయిపోయిన తర్వాత పావన చేసేది అంతిమ సమయంలోనే వచ్చి బాబా మనకి ఈ సృష్టి చక్రాన్ని రహస్యం చెప్తారు. మొదట్లో ఎట్లా ఉండింది, తర్వాత ఏమి ఎట్లా. మధ్యలో వస్తే ఏం రహస్యం చెప్తారు. ఇప్పుడు ఎట్లా స్థాపన అవుతుంది అది కూడా వచ్చి నేర్పిస్తారు పరమాత్మ. ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా బిడ్డలకు ఈ విషయాలంతా అర్థమైంది. మొత్తం భారతవాసీలదే ఆట ఆది నుంచి అంతవరకు పార్ట్ చేసేది. సో ఇప్పుడు తండ్రి ద్వారా మనం ఈ రాజయోగా నేర్చుకున్నాం. తండ్రి వచ్చి యోగా నేర్పిస్తే అంటే రాజ్యం ఇస్తారు. చిత్రాలు కూడా బాగా పెద్ద పెద్దగా ఉంటేనే వేరే వాళ్ళకు అర్థమవుతుంది. మన దగ్గర ఉండే చిత్రాలు ఇప్పుడు గురు గోసాయి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకు తెలియాలి. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ తెలుసుకోలేదు. మరి ఇక్కడ స్వయం భగవాన్ వచ్చి ఇదన్నీ నేర్పిస్తారు. వీళ్ళని ఏమి గురు గోసాయిని చెప్పరు. పరమాత్మ మన తండ్రి జ్ఞానసాగర్ భగవాన్ వచ్చి నేర్పిస్తారు. ఒకవేళ గురు గోసాయిగా ఉంటే శిష్యులు ఎంతమంది ఉండాలి? అనేక ఉంటారు. ఈ జ్ఞానం ఎవరు తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. భగవాన్ని తెలుసుకునేది పెద్ద భాగ్యం ఉండాలి. పోటీలో కొందరు మాత్రమే పరమాత్మని తెలుసుకుంటారు. చాలామంది అడుగుతారు, ఈ త్రిమూర్తి చిత్రంలో దాదా ఎందుకు ఉన్నారు? దాదా లేఖరాజ్ అంటే బ్రహ్మ బాబా చిత్రం.
మరి చెప్పాలి, ఇది దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం అయ్యి ఈ చిత్రం చేశాం. వైకుంఠాన్ని సాక్షాత్కారం కూడా ఇక్కడ అవుతుంది. అట్లనే స్థూలంగా ఏమంతా జరుగుతుందో అదంతా. సో సత్యుగంలో ఏమేం జరుగుతుంది, ఏం భాష మాట్లాడతారు, ఎట్లా నడుస్తారు, ఎట్లా సింహాసనంలో కూర్చుంటారు, ఇదంతా బిడ్డలకు సాక్షాత్కారం అయింది. అప్పుడు మొదట్లో బట్టీలో ఉన్నారు బిడ్డలు. बच्चे भट्टी में थे तो बाबा बच्चों को बहलाते थे. कराची में सिर्फ तुम ही अलग रहे थे तो जैसे अपनी ही రాజాయి. అంటే కరాచీలో ఉండేటప్పుడు బట్టి చేయించినారు 14 సంవత్సరాలు. అప్పుడు శివబాబా బిడ్డలందరికీ సంతోషంగా ఉండేదానికి ఈ సాక్షాత్కారాలంతా చేసినారు. సత్యుగం ఎట్లా ఉంటుంది, ఏమి ఎట్లా అని. అది మనదే రాజ్యం లాగా. అంటే కరాచీలో మన సెంటర్స్ దగ్గర ఎవరు లేదు, మనదే బాబా బిడ్డలే ఉన్నారు, వేరే ఎవరు ఉండలేదు. అందరూ సమర్పణ అయిన వాళ్ళు అందరూ వచ్చినారు. तो समझते हैं ये खुदा प्रस्त है. बाप ने समझाया है तुम हो నన్స్ అంటే నన్ బట్ వన్. అప్పుడు మనుషులు అనుకుంటారు ఈ బ్రహ్మకుమారీస్ అందరూ హుదా దోస్త్ అయినారు. మరి బాబా చెప్తారు మీరందరూ నన్స్ అంటే ఒకరు తప్ప ఎవరు లేదు అని అర్థం. మనకు ఒక్క శివబాబా తప్ప వేరే ఎవరు లేదు. అందుకే నన్ బట్ వన్. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు తలంపు మనం చెయ్యం. ఆ భట్టీలో అందరూ ఒక్కరే శివబాబా తలంపు చేసినారు. సో ఇప్పుడు క్రిస్టియన్ నన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు క్రైస్తు తలంపు చేస్తారు. క్రైస్తు తప్ప వేరే ఎవరు తలంపు చేయరు వాళ్ళు. అంటే క్రిస్టియన్ సన్యాసులు వాళ్ళు. బాబా మరి చెప్తారు ఇక్కడ మనం పరమాత్మ తలంపులో ఉంటే మనకు ఆస్తి దొరుకుతుంది. ఆస్తి ఒక్క శివబాబా దగ్గర ఉండి మాత్రమే దొరికేది, వేరే ఎవరి దగ్గర ఉండి ఆస్తి దొరకదు. క్రైస్తు దగ్గర ఉండి దొరకదు, ఏ దేవత దగ్గర ఉండి దొరకదు. శివబాబా బిందు, నిరాకార జ్యోతి, పరంపిత పరమాత్మ బిందు, వాళ్ళ తలంపు చేస్తూ ఉండాలి. ఇట్లంతా వేరే ఎవరు నేర్పిస్తారు, శివబాబా తప్ప ఎవరు నేర్పించేదానికి లేదు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉన్నారు, మనందరం వాళ్ళ బిడ్డలు. శివబాబా మనని బ్రహ్మ ద్వారా బిడ్డలుగా చేసుకున్నారు. తండ్రి చెప్తారు వీళ్ళ జన్మాన్ని గురించి వీళ్ళకే తెలీదు, నేనే చెప్తాను. లాస్ట్లో వీళ్ళు పతితుగా ఉన్నారు, పతి శరీరంలో, దాంట్లో నేను ప్రవేశమైనా అని చెప్తారు. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. धारणा कोसर मुख्य सार. ज्ञान को अच्छी रीति धारण कर देही अभिमानी बनना है. यही मेहनत है, यही ऊंच मंजिल है. इस मेहनत से आत्मा को सतो प्रधान बनाना है. అంటే ఈ జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకొని ఆత్మ అభిమానిగా కావాలి. దీంట్లోనే చాలా శ్రమ ఉంది, చాలా శ్రేష్ఠ లక్ష్యం ఇది. దీంట్లో మనం సదా నిరంతర అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మ సతో ప్రధాన అయిపోతుంది. సతో ప్రధాన అయ్యేదానికి మనం చేస్తూ ఉండాలి నిరంతరంగా భావ తలంపు, మరి ఆత్మ అభిమాని స్థితి ఉండాలి. మరి సెకండ్ పాయింట్, జిన్ బన్ కర్కే యాద్ కి యాత్ర కర్నీ హై. అంటే కంటిన్యూగా బాబా తలంపులో బిజీగా ఉండాలి.
మాయ విఘ్నేమో వేస్తుంది, కానీ ఆ సమయంలో మన నోట్ల మనం మొహల్రా అంటే జ్ఞానం పెట్టుకోవాలి, మరి బాబా తలంపు చేయాలి. మాయ కష్టం ఇస్తూ ఉంటుంది, దాని కష్టాన్ని అనుభవం చేయకుండా ఉండేదానికి బాబా తలంపు జ్ఞానం. మరి ఎంత తుఫాను వచ్చినా కూడా శివబాబా తలంపులో అది దూరంగా వెళ్ళిపోతుంది. తలంపే ముఖ్యం. వరదానం. अलौकिक खेल और खिलौने से खेलते हुए सदा शक्तिशाली बनने वाले అచల్ అడవుల్ భావ. ఈ అలౌకిక ఆటలో మరి ఈ ఆట సామాన్లు ఏమి ఆట సామాన్లు? ఈ జ్ఞానం, దైవీ గుణాలు, శక్తులు దీంట్లోనే సదా ఉంటే శక్తిశాలి అయ్యి మన స్థితి అచల్ అడవులు అయిపోతుంది. అలౌకిక జీవనంలో మాయా విఘ్న వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన అలౌకిక ఆట. జైసే ఎట్లా శారీరక శక్తి దీంట్లో ఆట చేయిస్తారా లేదా? జైసే శారీరక శక్తికి లియే ఖేల్ కరాతే. అంటే దాది వాళ్ళు మొదట్లో అంతా మా అందరికీ గేమ్స్ పెట్టి ఉంటారు. గేమ్స్ అంటే పరిగెత్తే గేమ్స్, లెమన్ అండ్ స్పూన్ గేమ్స్, ఇంకా మ్యూజికల్ చైర్ గేమ్స్, ఇట్లా గేమ్స్ ఉంటుంది ఆట. ఆ ఆట సామాన్లు కూడా ఉంటుంది. రింగ్ ఉంటుంది, బాల్ ఉంటుంది, బ్యాట్ ఉంటుంది అని ఆట సామాన్లు. ఆట అంటే శారీరక శక్తి కోసం ఆట ఆడిస్తారు. అట్లనే ఇది అలౌకిక యుగం. దీంట్లో పరిస్థితులంతా మన కోసం ఆట సామాన్ లాగా. ఆ ఆట సామాన్లు వస్తే మన ఆట ఆడాలి, భయపడకూడదు. ఇస్తే डरो या घबराओ नहीं, सर्व संकल्पों सहित स्वयं को बाप दादा पर बलिहार कर दो तो माया कभी वार नहीं कर सकती है. ఈ ఆటల సామాన్ ఇక్కడ ఏమంటే పరిస్థితులు. దాంట్లో మనం భయపడకూడదు. అయితే సర్వ సంకల్ప సహితంగా బాబాకు అర్పణ చేసేయాలి. బస్ మాయా వార్ చేసానికి కాదు. రోజు अमृत वेले साक्षी बन स्वयं का सर्व शक्तियों से श्रृंगार करो तो अचल अडोल रहेंगे. మనం అమృత్ వేళ లేచి రోజు సాక్షిగా ఉండి మన స్వయం సర్వ శక్తులతో శృంగారం చేసుకుంటే మన స్థితి అచల్ అడోల్గా ఉంటుంది. స్లోగన్. कोई भी संसार समाचार सुनते सुनाते ये भी स्वयं में किचड़ा जमा करना है. कोई भी संसार समाचार सुनाना ये भी स्वयं में किचड़ा जमा करना. బాబా చెప్తారు, ఏదైనా ఈ ప్రపంచానికి సమాచారం వినేది వినిపించేది అంటే ఇది కూడా మన లోపల చెత్తను జమ చేసుకునేది అని అర్థం. ఆత్మ ప్యూర్గా అయిపోవాలి, ఈ చెత్త ఉండకూడదు. మనకెందుకు ప్రపంచం ఏమైనా అయిపోతుంది, ఎవరేం చేస్తారు. మన బాబా తలంపు సత్యుగాని ప్రిపరేషన్స్లో ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు అనుకోవాలి, సత్యుగంలో నేను ఎట్లా ఉంటాను, ఏం చేయాలి, అదంతా అనుకునే ఉండాలి. ఓం శాంతి. చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని
శాంతిని నీ మదిలో. మనసు మర్కటము నిజమయ్యా, మనసు మర్కటము నిజమయ్యా, అది కడివాడమేలేని హయమయ్యా, ఆధారమేలేని లతయ్యా, ఆధారమేలేని లతయ్యా, అది ఒడ్డేలేని నదియ్యా, చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో, పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. సంకల్పాలను ఏకాగ్రం చేసి సంకల్పాలను ఏకాగ్రం చేసి శివునిలో బుద్ధి యోగము నిలుపు, ఆత్మకు శక్తిని స్వీకరించు, ఆత్మకు శక్తిని స్వీకరించు, పరమానందము అనుభవించు, చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో, పొందు ఉన్నత శాంతిని నీ మదిలో. అపకారికి ఉపకారము చేసి అపకారికి ఉపకారము చేసి సరువల ప్రతి శుభ భావన కోరి ప్రేమని హృదయములో నిలిపి, ప్రేమని హృదయములో నిలిపి, అంతా మన మంచికేనని తెలిసి చిత్తము నిలుపు భ్రుకుటిలో పొందు ఉన్నత శాంతిని నీ మదిలో, చిత్తము